ఉంటాయి. అప్పుడు నేనంటే చేపలన్నీ భయపడతాయి. బాబీని తినడం వల్ల మిగతా చేపలకు నీతి బోధనలు, తెలివైన మాటలు చెప్పేవాళ్ళు ఉండరు. బాబీ చేప దీవి చుట్టూ ఈదుతుంది. అప్పుడు గీరా చేప నన్ను తప్పించుకుని వెళ్ళిపోతుందేమో, నేను దాని వెనకమాల వెళ్తే పోలా. బాబీ చేప ఈదుతుండగా దాని వెనకమాల గీరా కూడా వెళ్తుంది. బాబీ చేప చాలా వేగంగా వెళ్తుంది. బాబీ చిన్న చేప వల్ల సులువుగా వెళ్ళిపోతుంది. గీరా చేప పెద్దది వల్ల వేగంగా వెళ్ళలేక అన్నీ అడ్డు వస్తుంటాయి. దీవిలో చాలా మొక్కలు, పెద్ద చెట్లు ఉండడం వల్ల వాటి కొమ్మలు, పెద్ద పెద్ద నాచు మొక్కలు, పెద్ద రాళ్ళు ఉండడం వల్ల బావి చిన్నది కాబట్టి వాటి మధ్యలో సులువుగా వెళ్ళిపోతుంది. గీరా చేప మాత్రం ఒక చెట్టు కొమ్మ మధ్యలో ఇరుక్కుపోతుంది. అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోతుంది. అప్పుడు మిగతా చేపలన్నీ బాబీని రక్షించాలని అన్ని చేపలు వస్తాయి. తీరా చూస్తే గీరా పెద్ద చేప చెట్టు కొమ్మ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ చేపలను అన్నీ చూసి గీరా చేప బాధపడుతుంది. అయ్యో, నేను పెద్ద చేపను అని అహంకారంతో అందరినీ బాధ పెట్టాను. బాబీ చిన్న చేప అయినా తన స్నేహం వల్ల దానిని కాపాడడానికి వచ్చాయి అని బాధపడి చేపలన్నిటినీ క్షమించమని అడుగుతుంది గీరా చేప. బాబీ చేప అలా అడగటం చూసి వాళ్ళ మిత్రులందరినీ గీరా చేపను కాపాడదాం అంటుంది. అన్ని చేపలు కలిసి గీరా చేప తోకను ముందుకు తోస్తాయి. అది నెమ్మదిగా కదిలి కొమ్మ మధ్యలో ఇంచి బయటకు వస్తుంది. బాబీ, నన్ను క్షమించు, నిన్నే తినాలనుకుంటే నీవు నాకు సాయం చేశావు. నీవు చాలా గొప్పదానివి. ఈ రోజు నుంచి మనమందరం మంచి స్నేహితులుగా ఉందాము. చిన్నవాళ్ళు అని తక్కువ చేసి చూస్తే మన అహంకారాన్ని సూచిస్తుంది. ఈ కథ నీతి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.